దివ్యాత్మ స్వరూపులారా, embodiments of divine Atma. విశ్వమంతా విష్ణు వివిధ రూపములే. The entire universe is nothing but the various forms of అన్ని Vishnu. విష్ణు యొక్క స్వరూపాలే. All are the forms of Lord ఈ Vishnu. ఏకత్వాన్ని మనం విశ్వసించాలి. We should have full faith in this unity. మరి ఎన్ని ఆభరణాలైనప్పటికీ బంగారు ఒక్కటే. There may be various ornaments, but gold is one. ఎన్ని గోవులు అయినప్పటికీ పాలు రంగు ఒక్కటే. There may be many cows, but color of ఎన్ని milk is దేశాలు one. ఉండినప్పటికీ భూమి ఒక్కటే. There may be many countries, but earth is one. ఎన్ని నక్షత్రాలు ఉండినప్పటికీ ఆకాశం ఒక్కటే. There may be many stars, but sky is one. ఎంతమంది ప్రజలు ఇంత ఇక్కడ కూర్చున్నప్పటికీ వాళ్ళ బ్రీత్ ఇన్ బ్రెత్ అవుట్ అనగా బ్రెత్ ఒక్కటే. So many are seated here, but their breathing process is one and the same. బీయింగ్స్ ఆర్ మెనీ, బ్రెత్ ఈజ్ వన్. Beings are many, but the breath is one. దానిని మనం ఏకత్వంగా తీసుకోవాలి. That we should cognize as the principle of unity. నాకు ఒక గాలి, ఇతరికి మరొక గాలి, మీకు మరొక గాలి లేదు, అందరికీ ఒకే గాలి. I don't breathe one air and you another. We breathe same. కనుకనే ఈ పంచభూతములు సర్వులకు సమానమే. All five elements are common to ఈ everyone. పంచభూతములు ప్రాకృతమైనటువంటివే. All five elements are worldly. పరాతత్వమునందు భూతములే లేదు. In spirituality, there are no elements. ఇవన్నీ యమదూతలు. They are followers of అది Yama. అవధూతలు. They are avadhutas. అవధూత తత్వానికి మనం పోవాలంటే యమదూతాన్ని మనం తప్పించుకోవాలి. To reach avadhuta, we should escape from Yamadhuta. కానీ ఈ ఏ రీతిగా తప్పించుకోవడానికి వీలవుతుంది? How can you escape from Yamadhutas? భగవత్ ప్రేమను పెంచుకున్నప్పుడే ఇవన్నీ మనకు సులభంగా వీడిపోతాయి. When you have incessant love on God, you can have this. ఆకాశంలో మేఘములు సంచరిస్తున్నాయి. There are so many clouds along the sky. చూస్తూ కూర్చో కొంతసేపు. You watch for some time, కానీ ఆ మేఘములన్నీ కూడా వీడిపోతున్నాయి. but all clouds disappear. ఇది ఎంతసేపు ఉంటున్నాయి ఈ మేఘములు? How long they last? మన హృదయమే ఆకాశము. Our heart is sky. మన థాట్సే క్లౌడ్స్. Thoughts are clouds. మన బుద్ధే సూర్యుడు. The intellect is మన sun. మైండే చంద్రుడు. The mind is moon. ఈ క్లౌడ్స్ అనేటువంటి కొన్ని దిట్టమైనటువంటివి దట్టమైనవిగా వచ్చినప్పుడు ఈ మూన్ అండ్ సన్ బ్లాక్ అయిపోతాయి. The thoughts, the clouds, when they are thick, you don't find the sun and the moon. కానీ కొంతసేపు మాత్రమే అంధకారం కమ్ముతుంది. There will be darkness for some time. కొంత నీవు శాంతపరుచుకుంటుంటే ఈ అంధకారములంతా కూడాను చల్లారిపోతాయి, జారిపోతాయి, వదిలిపోతాయి. When you wait for some time, the clouds will vanish and the darkness would be కనుక dispelled. ఈ క్లౌడ్స్ అనేటువంటివి మన థాట్సే క్లౌడ్స్. The clouds verily are our thoughts. ఈ థాట్స్ ను తగ్గించుకోవటమే వైరాగ్యము. Reducing one's own thoughts is థాట్స్ vairagya. తగ్గిపోతాయో కోరికలు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. When thoughts are reduced, the desires are reduced consequently. కనుక దైవతత్వాన్ని మనం పెంచుకోవాలి. We should develop divine nature. ప్రకృతి తత్వాన్ని మనం తుంచుకోవాలి. We should cut off the worldly nature. ఈ విధమైనటువంటి మార్గమును ఈ నవరాత్రుల్లో అనుభవిస్తూ దేవీ పూజ అనేటువంటి మార్గంలో ప్రకృతిలో అందరూ అందుకోగలుగుతున్నారు. This path is followed during Navratri celebrations in the form of Devi Puja and మన experience. కోరికలంతా కూడాను All our desires కొన్ని మంచి చెడ్డలతో కూడి ఉంటాయి. are combination of good and bad. కొన్ని చాలా కఠినమైనటువంటివిగా కూడా ఉంటుంటాయి. Some are very strong ones. ఇదే రాక్షసత్వము అని. That is demonic nature. ఇప్పుడు మానవుని యందు మూడు విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి. In man, there are three states. ఒకటి మానవత్వం. One, the human quality. మానవులలోని మానవుడు. The human quality within the human being. మానవుల్లోని దానవుడు. The demonic nature within the human being. మానవుల్లోని పశువు. And the beast in man. మానవత్వంలోని దివ్యత్వం. And the divinity within the human being. చూడండి, ఒక్క మానవుడి యందే ఈ మూడు కూడా ఉండి దీనికి అతీతమైన దివ్యత్వం కూడా ఇందులోనే ఉంటుండాలి. In human being, all these four are present. Beyond that, there is divinity. దేహాన్ని అనుసరించేటువంటి అది That which follows the body పశుత్వము. is the nature of an animal. మనసును మాత్రమే అనుసరించేటువంటిది The one that follows the mind దానవత్వము. is the demonic quality. ఆత్మను మాత్రమే అనుసరించేటువంటిది The one that follows దివ్యత్వము. Atma is divinity. ఆత్మ మనో దేహములను అనుసరించేటువంటిది మానవత్వం. That which follows the Atma, the mind and the body is human quality. ఆత్మ, మైండ్, బాడీ ఈ మూడింటిని అనుసరించేటువంటిది మానవత్వం. That which follows these three, Atma, mind and the body, is human కేవలం quality. దేహాన్ని మాత్రమే అనుసరించేటువంటిది ఇది పశుత్వం. If one follows merely the body, it is the animal quality. మన నిత్య జీవితంలో మనం చూస్తున్నాం. We see in our daily life. తన దేహంకు ఆకలి కావాలి, దప్పి కావాలి, అది మాత్రమే దేహాన్ని బట్టి అనుసరిస్తుంది. He is hungry. He follows the
desire of the మనసు body. కానీ Neither the mind విచక్షణ జ్ఞానం కానీ nor the discrimination. లేదు. No. దేహాన్ని మాత్రమే అనుసరిస్తుంది. It follows the body. అది పశుత్వం. That is the quality of an animal. ఇంకా మనసును మాత్రమే అనుసరించేటువంటిది దానవత్వం. That which follows the mind is demonic quality. వాడు ఏదైనా చేయాలనుకుంటే విజ్ఞానం ప్రజ్ఞానం సుజ్ఞానం అనేటువంటి దాన్ని ఏమాత్రం విచారించడు. ఆ మనసును అనుసరించి వాడు మూర్ఖత్వంలో పడిపోతుంటాడు. When he decides to do, he doesn't think of vijnana prajnana, he does it immediately. ఎన్నో విద్యను నేర్చినటువంటి వాడు. Ravana learnt many forms of knowledge. ఎంతో వివేక విచక్షణ జ్ఞానం కలిగినటువంటి He వాడు. has got intelligence and కానీ intelligence. మనసు పోయింది, అపహరించాలి సీతను అని ఆశపడిపోయింది. He thought of captivating Sita and కేవలం did it. మనసును మాత్రమే అనుసరించినాడు కాబట్టి రావణుడు రాక్షసుడైనాడు, కానీ లేకపోతే రావణుడు రాక్షసుడు కాదు, పరమ Ravana భక్తుడు. merely followed the mind, therefore he became demon, or else he is a great devotee. కనుక మనసుకు ఏదైనా ఒక వాంఛ ప్రారంభమైందంటే నీవు కొంతకాలం తీసుకో, So when one desire arises out of the mind, take దాన్ని some నీవు time. అనుసరించద్దు. Never follow. అక్కడ కొంతవరకు బుద్ధికి పని ఇచ్చేసి, Give some work to the ఇజ్ ఇట్ intellect. గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగపెట్టుకో. Then discriminate whether it's good or bad, right or wrong. అప్పుడు వాడు ఆత్మతత్వంలో ప్రవేశిస్తాడు. Then he will enter into Atmic field. కనుకనే దేహతత్వాన్ని అనుసరించేటువంటిది పశుత్వము. Therefore that which follows the body is animal మనసును quality. మాత్రమే అనుసరించేది దానవత్వము. That which follows the mind is demonic nature. దేహము మనసు ఆత్మ మూడింటిని అనుసరించేటువంటిది మానవత్వము. Therefore that which follows Atma, mind and the body is ఒక్క human quality. ఆత్మతత్వాన్ని మాత్రమే అనుసరించేది దైవత్వం. The one that follows Atma is divinity. కనుక మానవుల్లో 4 విధములైన తెగలు ఉంటున్నాయి. So in man these 4 states are present. కనుక నీవు దేనిని అనుసరిస్తున్నావు అని నిర్ణయం చేసుకోవటంలో నీకు తగినటువంటి స్వాతంత్రం ఉంటుంది. You have got every liberty to judge which path you are following. దేనికి కానీ ఆత్మతత్వమే లేక ఏది కూడా మనం చేయడానికి వీలు కాదు. For anything, when there is no Atma as the basis, you can't do anything. కనుక ఆత్మతత్వాన్ని మన మెయిన్ దీంట్లో మనం ఉంచుకోవాలి. So we should keep Atma as the main one. మన హృదయానికి తగినటువంటి యొక్క బలమును మనం సంపాదించాలి. We should have enough of strength for the heart. ఈ హృదయం అనేది హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు. It is not the physical heart. ఈ ఫిజికల్ హార్ట్ కేవలము ఒక స్విచ్ బోర్డు వంటిది మాత్రమే. The physical heart is like a switchboard. స్విచ్ బోర్డు కానీ మెయిన్ కరెంటే లేకపోతే స్విచ్ బోర్డు ఆస్తే ఏం ప్రయోజనం? The switchboard is functionless when there is no current. కనుక దీనికి నిజమైన కరెంట్ ఎక్కడ ఉంటుండాలి? Where is the true current? నీలతోయన మధ్యస్థ విద్యుల్లేకే భాస్వర నీవార సూకవర్తంతి నీలతోయద మధ్యస్థ. ఈ 33 రింగులు ఉండేటువంటి స్పైనల్ కాలం లోపల బిట్వీన్ 9 to 12 ఈ రెండింటి మధ్యలో ఉంటుండాలి ప్రాణం. In the vertebral column comprising 33 vertebrae, between 9 to 12 is present this life present. హార్ట్ లో లేదు ప్రాణము. The life is not present in the నిజంగా heart. హార్ట్ లోనే ఉంటుంటే ఒక హార్ట్ తీసి ఇంకొక హార్ట్ పెడుతున్నారు. If the life is in the heart, how do you explain అది తీసి ఇక్కడ transplantation? పెట్టినప్పుడు ఈ ప్రాణం ఎక్కడ పోయింది? When this is displaced, what ఓన్లీ happens to స్విచ్ life? బోర్డు మారుస్తున్నారు. They are simply changing the switchboard. కనుక ప్రాణం వేరే ఉంటుండాలి. There is life that separately దీని exists. సుషుమ్న అని పెట్టారు. This is called Sushumna. సుషుమ్న మంచి నిద్ర. Sushumna, good sleep. ఈ Sound గుడ్ sleep. స్లీప్ అనేటువంటి ఏమిటి? ఇంద్రియాలను మనస్సును బుద్ధిని అణగద్రొక్కినదే సుషుమ్న. The Sushumna, good sleep, is the one that which subdues the మంచి senses, mind and నిద్ర అని senses. చెప్పిన గొరకలు పెడుతూ నిద్రపోవటం అది కాదు సుషుమ్న. Good sleep doesn't mean snoring. గుడ్ స్లీప్ అనగా ఏమిటి? ఇంద్రియాలను అణగద్రొక్కి Good sleep meaning subduing the senses, మనోవేగాన్ని అరికట్టి controlling the speed of the mind, వాంఛలను కొంతవరకు అదుపులో ఉంచుకొని controlling the desires. జీవించిన దానినే సుషుమ్న అన్నారు. Life led so is Sushumna. ఊరికి కళ్ళు మూసుకొని నిద్రపోయినటువంటిది కాదు సుషుమ్న. Not merely getting into sleep, closing the ఈనాటి eyes. వేదాంతులంతా సుషుమ్న అనగా గాఢ నిద్ర అంటున్నారు. The Vedantins describe it as Gadha Nidra, the sound sleep. గాఢ నిద్ర అనగా ఏమిటి? ఇంద్రియములతో సంబంధం లేకుండా చూసుకోవటమే గాఢ నిద్ర. Sound sleep meant that which is not connected with the senses. కన్నులు ఉన్నాయి, There are eyes. చూస్తున్నావు, You see, కానీ దానిపైన వాంఛ లేదు. but you don't desire that. చెవులు ఉన్నాయి, వింటున్నావు, There are ears, you listen, దాన్ని ఆకర్షణ లేదు. but you're not attracted. నోరు ఉంది, There's మాట్లాడుతున్నావు, You speak. కానీ ఆ మాటలకు నీకు సంబంధం లేదు. ఇది సుషుమ్న. You are not attached to the words that you speak. That is Sushumna. కన్ను నుండి కూడాను చూచి కూడాను దాన్ని ఆకర్షించుకోవటం లేకపోవటం. He has eyes, he watches, but yet he is not attracted.
ఇలాంటి వేదాంత పరిభాషలు యందు ఒక్కొక్క పదములకు కూడాను ఎన్నో పవిత్రమైన అర్థములు ఉంటున్నాయి. In Vedantic parlance, each word has different meanings. కనుక మానవుని కామం ఆవరించిందనగా కామా అనగా కా సుఖము, మా అనగా పరిమితము. So when man is full of desire, kama, పరిమితమైనటువంటి యొక్క సుఖమే ఈ యొక్క కామము, కోరిక. this limited desire is kama. మోహము అనేటువంటిది ఏమిటంటే పరిమితమైనటువంటి యొక్క అనిత్యమైనటువంటి వాంఛ. Moha meant that a temporary ఆ desire. అనిత్యం కూడాను పరిమితమైనటువంటిది. Even the desire which is temporary is again temporary there. అదే అనిత్యములోని నిత్యము అని, That is permanence in the temporary field. నిత్యములోని అనిత్యము అని, Though it is eternity, it is నిత్యములోని temporary. నిత్యము అని, That which is true in truth. సత్యములోని సత్యమే సత్యం. The truth of truths. ఇన్ని రకమైనటువంటి అర్థములంతా ఉంటున్నాయి. There are so many meanings. ఈ వేదాంతమును చక్కగా అర్థం చేసుకోవాలంటే చాలా శ్రమ పడవలసి వస్తుంది. To understand this Vedanta, one has to make efforts. కనుక సరైన సులభమైన మార్గం ఏమిటంటే నిర్మలంగా నిశ్చలంగా భగవంతుని ప్రార్థించి ప్రేమించడమే సరైనటువంటి సులభ మార్గం. The easy path is to offer prayer with pure heart. తుకారాం చెప్పాడు, Tukaram said, ఏ రామా, నాకు జ్ఞానం ఏమిటో నాకు తెలియదు, Rama, I don't know what wisdom is. భక్తి అంటే ఏమిటో నాకు తెలియదు, I don't know what devotion is. యోగం అంటే ఏమో నాకు తెలియదు, I don't know what yoga is. నాకు ఈ సత్సంపత్తి అనేటువంటిది ఏమీ నాకు తెలియదు, I don't have any good company. యజ్ఞయాగాది క్రతువులు నాకు చేత కాదు. I cannot undertake yajna. కానీ నిన్ను పట్టాలంటే నా దగ్గర ఒక్కటి మాత్రమే ఉంటుండాలి. But to catch hold of you, I have got only one. ఎట్టి శ్రమను లేకుండా, Without any effort, ఎట్టి నష్టము లేకుండా, without any loss, ఎట్టి ధన వ్యయము లేకుండా, without any spending money, శరీరమైన శ్రమ లేకుండా without any efforts, నిర్మలంగా నిన్ను ప్రేమించటమే ప్రధానమైన శక్తి అన్నాడు. as a pure unadulterated love. ఆ ఒక్కదాన్ని నాకు అనుగ్రహించు చాలు, You confer that one alone. నాకు ఇంకేమి నీవు అనుగ్రహించనక్కర్లేదు. I don't need anything else. చూశారా? ఆ విధమైనటువంటి యొక్క నిశ్చలమైన యొక్క ప్రేమతత్వం చేతనే భగవంతుని పొందగలిగాడు. That sort of love, he could have ఈ liberation. రకమైన వాంఛలు అన్ని కూడాను ప్రాకృతంతో కూడినటువంటివి. All these desires are worldly. ప్రాకృతమైనటువంటి దానికి అంతా కూడాను ఒక అంత్యం ఉంటుండాలి. All these worldly desires have got limitations. చూసేకి పెద్ద సముద్రంగా కనిపిస్తుంది. It appears as mighty ఈ ocean. సముద్రానికి కూడా ఒక పరిమితం ఉంటుండాలి. Even ocean has boundaries. దాని లోతు అగాధం అనుకుంటున్నాము, It is fathomless depth. దానికి కూడా ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి. Even it has limits. ఆకాశం చాలా అగమ్యంగా ఉంటుండాలి అనుకుంటున్నాం, We think the sky దానికి is, ఒక పరిమితం ఉంటుండాలి. it has limitation. కనుక పిల్లలు యందు So among students, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి తగిన కృషి చేయాలి. should make an effort to realize the unity in నీ diversity. దగ్గర ఏదైనా ఒక వస్తువు లేనప్పుడే కదా నీవు ఇంకొక దగ్గర ఉన్న వస్తువు నీకు ఆశిస్తావు. If you don't have a particular thing, you should expect it from the other. నీ దగ్గరనే ఆ వస్తువు ఉంటే నీవు ఇంకొక వస్తువును ఆశించవు కదా. If you have that thing, you need not ask another. కాబట్టి నీ లోపల ఈ పంచభూతములు ఉంటున్నాయి. So you have all the five elements. ఈ యొక్క పంచభూతములు ఉన్నప్పుడు ఇంకొకటి దాన్ని నీవు ఎందుకు ఆశించ, అక్కడ కూడా పంచభూతములే. Why should you go approach another? He has five elements again. నాకు నీ వస్తువు నాకు అక్కర్లేదు, I don't want నాకు yours. మట్టి కావాలి. I want earth. ఈ మట్టి నాకెందుకు, నాలోనే ఉంది మట్టి. Why do I want your earth? నాకు నీరు కావాలి. I want water. నీ నీరు నాకెందుకు, నాలోనే ఉంది నీరు. Why do I want your water? I have. నాకు అగ్ని కావాలి. I want fire. నీ అగ్ని నాకెందుకు, నాకే జఠరాగ్ని దండిగా Why do I ఉంటున్నాయి. need your fire? I have got Jataragni fire. కనుక within me. అన్ని కూడా నాలోనే ఉంటున్నాయి. So all are within me. దాన్ని ఆశించనక్కర్లేదు I don't need to expect అని it. ఆ రీతిగా నీవు యోచన చేస్తే డిజైర్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. When you think likewise, all desires will come down. కనుక నీవు ఏ నీరు కావాలంటున్నావో ఆ నీరు నీలో ఉంది. That water you want is in you. ఏ యొక్క పృథ్వీ అనేటువంటి యొక్క మట్టి కావాలంటూ అది నీలోనే ఉంది. That earth you wanted is in you. ఏ గాలిని నీవు ఆక్సిజన్ కావాలనుకో అది నీలోనే ఉంటున్నది. That oxygen you want is in you. అగ్ని ఉంటున్నది, జఠరాగ్ని నీలోనే ఉంటున్నది. The fire Jataragni is within you. ఇంకా శబ్దమా ఈ కాలి నుంచి తల వరకు నీలోనే ఉంటున్నది. Then the sound is present from top to toe. ఈ ఆకాశం అంతా నీలోనే ఉంటున్నది. This ether is in you. ఎక్కడ ఉంది ఆకాశము? Where is this? పైకి చూస్తాం మనము, You look up. ఇది ఆకాశం, ఇది ఆకాశం, ఇది ఆకాశం. శబ్దమే ఆకాశం యొక్క గుణము. కాబట్టి సర్వత్రా ఉంటున్నది ఆకాశం. The sound is just a reflection of Akasha. You find it everywhere. కనుక అంతా కూడా మానవుని ఎందే ఉంటున్నాడు. They are all present within the human being. కనుకనే సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నారు.
సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరికి నమస్కారం చేసినా అది భగవంతునికే నమస్కారము. Whomsoever you may salute, it amounts to paying obeisance to God. ఇంత మాత్రంతోనే మనం తృప్తి పడకూడదు. We should not be satisfied with సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని మనం కష్టపెట్టినా, ఎవరిని మనం దూషించినా అది తిరిగి నీ ఆరాధన దైవాన్ని దూషించినట్టు అయిపోతుంది. whomsoever you may reject or ridicule or accuse, it amounts to denial of God. రెండింటినీ మనం ఫాలో చేయాలి. We should follow both. అదే బ్యాలెన్స్. That is balance. సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే ఒకవైపున, సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే on one సర్వభూత side. తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఈ రెండింటినీ మనము సమానంగా తీసుకొని మన సాధనలు సల్పాలి. సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే on the other side. We should take కనుకొని balance. దీనిని అష్టాదశ పురాణములు యందు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఈ రెండింటినీ బ్యాలెన్స్ తీసుకోవాలి. In 8 Puranas it is said so. Help ever, hurt never. We ఇవి should రెండు maintain కూడా balance. ప్రాకృతమైనటివే. Both of them are worldly. పరాక్తత్వం లోపల ఈ రెండింటికి భేదమే లేదు. In spiritual parlance, there is no difference as such. అంతా ఒక్కటే. All are one. కనుకనే ఈ నవరాత్రుల యొక్క ఉత్సవాలంతా కూడాను ప్రాకృతి ఆరాధనల కోసం ఏర్పడినటువంటివి. Navaratri celebrations are related to the worldly worship. ఇది పూర్వమంతా కూడాను రారాజులు రాజులు దీన్ని ప్రారంభించారు. In earlier times, kings and emperors have undertaken such worship. ఎందుకంటే ఇది మంచి సమయము. Because it's the right time. ఎక్కువ వర్షాలు లేకుండా, Without heavy rainfall, ఎక్కువ ఎండలు లేకుండా, without any, శీతోష్ణములు సమంగా ఉండేటువంటి సమయము. the heat and cold are equal. యుద్ధాలకు మంచి అవకాశము. It's the right time for war. కనుక దీనిని ప్రాకృతి యొక్క శక్తులను ఆరాధన సలిపి, Worshipping the worldly powers, విజయాన్ని ఆశించి expecting victory. యుద్ధంలో ప్రవేశించేటువంటి దానికోసమని రాజులు ఈ యొక్క నవరాత్రులను ప్రారంభిస్తూ వచ్చారు. As they prepare for the war, they undertake. ఎందుకు ఆనాటి రాజులు ఆశించారు? Why did kings expect in those days? ప్రాకృతమైనటువంటి ధనాన్ని మాత్రమే ఉంచుకున్నటువంటి వాడు రాజులు. It is the king who kept the worldly property, money. కానీ మానవుని యందు మహారాజు ఉంటున్నాడు. But within the man, there is king రాజునికి of రాజు kings. మహారాజ రాజ. He is king of kings. అతనే ఆత్మ సామ్రాజ్యము. That is the kingdom of ఆ heart. ఆత్మ సామ్రాజ్యాన్ని ఏలేటువంటి యొక్క జీవతత్వమే రాజు. That nature of the jiva is the very king of this Atmic kingdom. కనుకనే ఆ కింగ్డమ్ లోపల ఒక కింగ్ కావాలి. For this kingdom, we need a king. జీవుడే కింగ్. The individual jiva is the కాబట్టి king. కింగ్ అయినటువంటి ఈ జీవుడు This jiva, the king, పశువుగా మారిపోతే ఇంకా కింగ్డమ్ ఎక్కడ ఉంటుంటాడు? if he becomes an animal, where do you expect the kingdom? కనుక భగవత్ నామంతో With the Lord's name, గాలిని పరిశుద్ధపరిచి purifying the air, లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని ఆశించండి. we should pray for the welfare of the entire humanity.